గుడ్ మార్నింగ్, నమస్తే టు ఆల్ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్. అందరం బాగుండాలి, అందులో ఉండాలని కోరుకుంటూ టుడే మీరు యూట్యూబ్కు స్వాగతం. మీ సీనియర్ సిటిజన్. దయచేసి స్కిప్ చేయకుండా స్కిప్ చేస్తే మధ్య ఇంపార్టెంట్ వార్తలుగా నా కామెంట్ మిస్ కావచ్చు. నా కామెంట్ అండ్ కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయగలరు. మీ యొక్క లైక్ సబ్స్క్రైబ్ నాకు మరో సపోర్ట్ ఇస్తుంది. ఈరోజు 11th March 2025. ఫస్ట్ ఒక డిస్క్లైమర్, ఇట్ ఈస్ ఎడ్యుకేషనల్ పర్పస్ ఓన్లీ. ఐఎమ్ నాట్ సెబీ అడ్వైజర్ అండ్ ఇట్ ఈస్ నాట్ బయింగ్ అండ్ సెల్లింగ్ రికమెండెడ్. గుర్తించండి. సో మార్కెట్ ఈరోజు ఇంకా డౌన్ ఫాల్ కావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే నేను ఇంటర్నేషనల్గా మన యూఎస్ఏ మార్కెట్ చాలా పడింది. దానికి మార్కెట్ పడడానికి కొన్ని కారణాలు ఇక్కడ రోజు చెప్తున్నా, ఇది కూడా గమనించండి. సో మన పిఈ ఎక్కువ ఉంది. ఆల్మోస్ట్ వరల్డ్ మన యూఎస్ఏ అండ్ ఇండియా పిఈ ఎక్కువ ఉంది. మిగతా కంట్రీ పిఈ చూడండి, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్. మన యూఎస్ఏ ఇండియా ఆల్మోస్ట్ 25-23 మధ్యలో ఉంది. బట్ మిగతా కంట్రీస్ కొంచెం తక్కువ ఉన్నాయి. ముఖ్యంగా చైనా అండ్ బ్రెజిల్ 10లో ఉంది. కాబట్టి ఇన్వెస్టర్స్ అందరూ, ముఖ్యంగా ఫారిన్ ఇన్వెస్టర్స్ అందరూ పెడుతున్నారు. ఈవెన్ మన ఇండియా ఇన్వెస్టర్ కూడా చాలా పెడుతున్నట్టు మనం వార్తలు చూస్తున్నాము. అదొక కారణము. అంటే ఇది ఒక బేసిక్ కారణము. ఇదే కారణం కాదు, ఇంకా రకరకాల కారణాలు ఉన్నాయి. అండ్ యూఎస్ఏ నిన్న మార్కెట్ ఘోరంగా పడింది. దానికి కారణము యూఎస్ఏ ట్రంప్ యొక్క అన్సర్టనిటీ. మార్కెట్కు అనిశ్చిత అనేది సహించదు కాబట్టి మార్కెట్ పడింది. అది కూడా కారణము. కాబట్టి మనం మంచి షేర్లో ఉండడం అనేది ఇప్పుడు మంచి అవకాశము. మంచి షేర్లు కొని యావరేజ్ చేసుకోవచ్చు. అండ్ ఫారినర్స్ కూడా సెల్లింగ్ చేస్తున్నారు బికాజ్ మన ఇండియా వాల్యూషన్ ఎక్కువ ఉందని. సో ఇవి ఆల్మోస్ట్ తగ్గుతుంది కాబట్టి రావడానికి అవకాశం ఉంది. బట్ కొంచెం టైం అవుతుంది, అది గుర్తించండి. అండ్ రిటైలర్స్ కూడా సెల్లింగ్లో ప్యానిక్ చేస్తున్నారు. ఎవరైతే లివరేజ్లో కానీ వడ్డీ తెచ్చిన వాళ్ళు, రిటైలర్స్ సెల్లింగ్లో ప్యానిక్లో ఉంది, అది కూడా గుర్తించండి. అండ్ షిప్ కూడా అంటే ఎస్ఎఫ్ఐ అంటే మంత్లీ సిపిఎస్ వాళ్ళు కూడా తగ్గిందని వార్తలు వస్తున్నాయి. ఇదో కారణము. సో దాని మూలంగా మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళకి డబ్బు అనేది కొద్దిగా షార్టేజ్ అవుతుంది. అది దానిలో మార్కెట్ తగ్గడానికి అవకాశం ఉంది. అట్లనే Q2 రిజల్ట్స్ కూడా సరిగ్గా అంటే మరీ గుడ్ కాకుండా బ్యాడ్ కాకుండా మధ్యలో కాబట్టి అదొక కారణము. అండ్ ఈరోజు ఒక వార్త కూడా ఈరోజు చదివాము, డిమాట్ అకౌంట్ కూడా కొద్దిగా తగ్గాని ఒక వార్త వచ్చింది. సో ఇవన్నీ కొద్ది కారణాలు, ఇవన్నీ కొద్ది తాత్కాలికంగా ఉంటుంది. భవిష్యత్తులో మళ్ళీ పెరగడానికి అవకాశం ఉంటుంది. ఇట్లా ఎన్నో చూసాము మన లైఫ్లో. మీకు తెలుసు, మన కరోనాలో ఎస్బీఐ బ్యాంకు 150కి పోయి తర్వాత 850 అయింది. 5 ఇంతలు పెరిగింది. అంటే కొద్దిగా ఓపిక పట్టాలి. సో ఇట్లా ప్రతి అందరూ కూడా చెప్తున్నారని భావించకుండా ఓపిక పట్టి మన విజ్ఞానాన్ని కొద్దిగా మన విజ్ఞతను జోడించి ఈ మార్కెట్లో పెట్టుబడి పెడితే లాంగ్ రన్ ఉంటే డబ్బులు వచ్చే అవకాశం ఉందని నేను చెప్పడానికి నా ప్రయత్నం చేస్తున్నా. సో బిజినెస్ ఇండెక్స్లో మనం ప్రతిరోజు అనుకున్నట్టు యూఎస్ఏ, యూరోపియన్ అండ్ మన ఆసియా మార్కెట్ 3 మార్కెట్లు చూడాలి. ఎందుకంటే యూఎస్ఏ మార్కెట్ నేను రాత్రి క్లోజ్ అవుతే యూరోపియన్ మార్కెట్ మధ్యాహ్నం క్లోజ్ అవుతుంది. ఆసియా మార్కెట్ మార్నింగ్ స్టార్ట్ అవుతుంది. దీన్ని బట్టి మన మార్కెట్ గమనం చూడొచ్చు. సో ఈరోజు మార్కెట్ ఖచ్చితంగా పడే అవకాశం ఉంది, అది గుర్తించే డౌన్ అంటే గ్యాప్ డౌన్తో ఓపెన్ అయ్యే అవకాశం ఉంది. సో ప్యానిక్గా సెల్లింగ్ చేయకండి, ప్యానిక్గా అది గుర్తించండి. సో నిన్న డౌ జోన్స్ ఏకంగా 890 పాయింట్స్ తగ్గింది. అండ్ నాస్డాక్ 720 తగ్గింది. S&P 500 150 తగ్గింది. దీనికి ముఖ్య కారణం ట్రంప్ యొక్క చర్యలే. సో ట్రంప్ కూడా గమనిస్తాడు, ఎందుకంటే వాళ్ళ కంట్రీలో కూడా మార్కెట్ పతనం అవుతుంది కాబట్టి దాని మూలంగా అక్కడ ఇన్వెస్టర్ కూడా ఇబ్బంది అవుతుంది, కంపెనీకి ఇబ్బంది అవుతుంది. కాబట్టి ట్రంప్ ఏదో ఒకటి నిర్ణయించుకొని ముందు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అక్కడ మెక్సికో అండ్ కెనడా కూడా ఆయన 1 month దాన్ని వాయిదా వేశాడు రేట్స్ హైకును. కాబట్టి ఇదంతా తాత్కాలికంగా నడుస్తుంది. మార్కెట్ ఒక గేమ్ కింద కూడా మనం భావించాలి, కొద్దిగా జాగ్రత్త ఉండాలని నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. నిన్న మధ్యాహ్నం ఇంగ్లాండ్లో కూడా 80% డౌన్, ఫ్రాన్స్లో 73 పాయింట్స్ డౌన్, జర్మనీలో 300 డౌన్, అది గుర్తించండి. ఇప్పుడు ఆసియాలో ఏకంగా మన సింగపూర్ నిఫ్టీ 100% డౌన్లో నడుస్తుంది. యాంగ్సాంగ్ చైనా కూడా 150 డౌన్లో ఉంది. తైవాన్ 400 డౌన్ ఉంది. జపాన్ 600 డౌన్ ఉంది. కాబట్టి ఈరోజు గ్యాప్ డౌన్తో ఓపెన్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి గుర్తించండి. సో నిన్న ఒకటి మంచి వార్త ఏంటంటే, నిన్న ఫారినర్స్ సుమారు ఎప్పుడు 2,000, 3,000, 4,000, 5,000 పైన అమ్మేవారు. నిన్న ఓన్లీ 485 crores అమ్మారు, అది గుర్తించండి. అట్లనే మన మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు 264 బై చేశారు, అది గుర్తించండి. నేను నిఫ్టీ 92 పాయింట్ డౌన్, బ్యాంక్ నిఫ్టీ 280, మిడ్ క్యాప్ 750, నిఫ్టీ స్మాల్ క్యాప్లో 300 డౌన్ ఉంది. అండ్ ఇండాక్స్ కొద్దిగా అప్పు పెరిగింది. ఇండాక్స్ పెరిగిన కొద్దిగా మార్కెట్ పెడుతుంది. ఇండాక్స్ అయినా ఇది మంచి కంఫర్టబుల్ జోన్ ఉంది. ఒకప్పుడు 18-19 లెవెల్లో ఉండేది, తగ్గింది. ఇది ఇంకా 10-12 మధ్య ఉంటే మార్కెట్ స్థిరంగా ఉన్నట్టు మనం భావించాలి. ఎందుకంటే ఇండాక్స్ అనేది వొలటిలిటీ చూస్తుంది. బట్ ఒకటి నేను గమనించింది ఏంటంటే, ఇండాక్స్ అనేది ఇంత మార్పు కూడా హెచ్చుతగ్గులకు ఎక్కువ లోన్ కావడం లేదు. దీన్ని బట్టి మార్కెట్ కొద్దిగా
తాత్కాలికంగా అయ్యే అవకాశం ఉంది. లేకుంటే ఈ పాటికి ఇండెక్స్ అనేది చాలా పెరగాల్సింది. ఎందుకంటే మార్కెట్ కూడా హెచ్చుతగ్గులకు కొద్దిగా లోనవుతుంది, అది గుర్తించండి. అట్లనే పీసీఆర్ నిఫ్టీ పుట్కాల్ రేస్ కూడా మార్కెట్ గమనాన్ని చెప్తుంది. ఇది పుట్కాల్ రేస్ 1 కన్నా ఎబో ఉంటే మార్కెట్ బుల్లిష్ అన్నట్టు, అండ్ బిలో ఉంటే బేరిష్ అన్నట్టు. సో నిన్న బుల్లిష్గా ఉన్నా కానీ మార్కెట్ తగ్గింది. బట్ ఇప్పుడు పైన 9 మంది, ఇప్పుడు అయితే బేరిష్ అని చెప్పుకోవచ్చు, అది గుర్తించండి. అండ్ ఇప్పుడు నిఫ్టీ చూస్తే, నిఫ్టీ గ్రాఫ్ చూస్తే కూడా మీకు ఆల్మోస్ట్ ఇప్పుడు నిఫ్టీ 22,460 మధ్య ఉంది. రెసిస్టెన్స్ 22,513, 22,513 క్రాస్ అయితేనే ఎక్కువ మూమెంట్ వచ్చే అవకాశం ఉంది. స్టాప్ లాస్ 22,245. ఒకవేళ 22,245 కిందకి దిగితే ఇంకా పడిపోయే అవకాశం కూడా గుర్తించండి. ఈ లెవెల్స్ గుర్తిస్తే చాలా బాగుంటుంది మార్కెట్లో డబ్బులు సంపాదించడానికి. అంటే బ్యాంక్ నిఫ్టీ కూడా 48,260 ఉంది. దీని రెసిస్టెన్స్ 49,500. 49,500 వచ్చేవారు కూడా మా హెచ్చుతగ్గులు అయ్యే అవకాశం ఉంటుంది. స్టాప్ లాస్ 47,890. ఒకవేళ 47,890 కూడా డౌన్ అయితే ఇంకా మార్కెట్ పడే అవకాశంగా గుర్తించండి. సో ఇక్కడ కొద్ది ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్, గోల్డ్, సిల్వర్, క్రూడ్ ఆయిల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, వీటిని మనం రోజు గమనిస్తుండాలి. వీటిని బట్టి కూడా మార్కెట్ పతనంకు కారణాలు తెలుస్తుంది. సో గోల్డ్ బీ అనే ETF మామూలుగా నిన్న 4% డౌన్ అయింది. ఇది గోల్డ్ కొనే వాళ్ళకు ఒక మంచిగా ఒక షేర్ కింద కొనుక్కోవచ్చు. ఇలాంటి సిచ్యువేషన్లో 72.17 ఉంది. ఇది హైయెస్ట్ 74 రూపీస్ పోయింది, లోయెస్ట్ 51 పోయింది, అది గుర్తించండి. అండ్ సిల్వర్ కూడా నేను ₹1 అంటే ఒక పైసా అప్పు 94.10లో ఉంది. ఇది హైయెస్ట్ ₹100 పోయింది, 6 ఉంది. ఇది షేర్ కింద తీసుకోవచ్చు. బట్ ఇది కంపెనీ కాదు, ఇది గోల్డ్ సిల్వర్లు హెచ్చుతగ్గులు బట్టి ఇది షేర్ పెట్టడానికి అవకాశం ఉంటుంది. సో మనకు సేఫ్గా ఉంటుందని ETF చాలామంది చెప్తారు. నేను కూడా గమనించాను, మీరు కూడా గమనించండి. అండ్ నేను బ్రెంట్ కూడా ఒక మంచి వార్త, ఇప్పటికి కూడా 70 బిలో ఉంది. సో దీని మూలంగా ఆసియన్ పెయింట్స్ షేర్స్ కానీ మన ఆయిల్ మార్కెటింగ్ షేర్స్ పెట్టడానికి అవకాశం ఉంది, అది గుర్తించండి. బ్రెంట్ కూడా నిన్న 7 పైసా తగ్గి 16.11 ఉంది, అది గుర్తించండి. అది హైయెస్ట్ 92.18 కూడా పోయింది, లోయెస్ట్ 68 రూపీస్ పోయింది. అండ్ డాలర్ ఇండెక్స్ కూడా కొద్దిగా డౌన్ అవుతుంది, అది మంచి వార్తనే. 103.7 పోయింది. అంతకుముందు 160 హై, లో 100 కూడా పోయింది, అది గుర్తించండి. డాలర్ కొద్దిగా పెరిగింది. నిన్న 87.38 డాలర్ కొద్దిగా తగ్గాలి, అప్పుడే మార్కెట్ బలపడే అవకాశం ఉంది. అట్లనే US బాండ్ ఈల్డ్స్ కూడా తగ్గుతుంది. నిన్న 0.046 తగ్గింది, ఇప్పుడు 4.16 ఉంది. ఇది లో ఇంతకుముందు 362 హై 480 పోయింది. ఇది లో వస్తే మార్కెట్ పెరగడానికి అవకాశం ఉందో గమనించండి. సో ఇక్కడ లాంగ్ బిల్అప్ స్టాక్స్ మీద ఫ్యూచర్ ఆప్షన్ డాటా బట్టి ఇవి లాంగ్ బిల్అప్స్ ఉంటాయి. ఈ షేర్లు పెరగవచ్చని ఒక ఉద్దేశం. దీన్ని ఎందుకంటే ఓపెన్ ఇంట్రెస్ట్స్ ఇక్కడ యాడ్ అయింది కాబట్టి. అంటే షార్ట్ కవడం కూడా ఈ షేర్ అంతకుముందు స్టార్ట్ చేసి ఉంటాయి కాబట్టి వీళ్ళు ఈరోజు కానీ ఎక్స్పైర్ లోపల కూడా ఈ షేర్లు కొనాల్సి ఉంటాయి కాబట్టి దీని మూలంగా షేర్ పెరిగే అవకాశం ఉంటుంది. ఆ జాబితాని గమనించండి. లాంగ్ అండ్ ఇక్కడ ఓపెనెస్ తగ్గి షేర్ తగ్గవచ్చని ఒక జాబితాను ఫ్యూచర్ ఆప్షన్ డాటా బట్టి వాళ్ళు మనీ కంట్రోల్ తయారు చేస్తారో గుర్తించండి. షార్ట్ బిల్డప్ కూడా ఈ షేర్లో షార్ట్ బిల్డప్ అయి ఉంటాయి కాబట్టి ఈ షేర్ కూడా తగ్గే అవకాశం ఉంటుంది. ఐ డెరివేటివ్స్ నిన్న ఆల్మోస్ట్ 69 నుంచి 77% ఈ కంపెనీలలో హైయెస్ట్ డెలివరీ జరిగింది. ఎప్పుడైతే హైయెస్ట్ డెలివరీ జరుగుతుందో అది ఉద్దేశం ముందు పెరుగుతున్న ఉద్దేశం కాబట్టి ఇవి ముందు పెరగడానికి అవకాశం ఉంది, అది గుర్తించండి. టుడే బ్యాన్లో షేర్స్, ఈరోజు బ్యాన్లో మళ్ళీ ఒక షేర్ యాడ్ అయింది, BSE. అంతకుముందు మన్నప్రభ ఫైనాన్స్, హిందుస్థాన్ కాపర్ ఉంది, ఈరోజు BSE యాడ్ అయింది. సో ఇది బ్యాన్లో ఉన్నంతసేపు ఈ ఫ్యూచర్ ఆప్షన్లో కొనడానికి వీలుండదు, అమ్మటానికి వీలుంటుంది. సో దానివల్ల ఈ షేర్ కొద్దిగా తగ్గడానికి అవకాశం ఉంటుంది. బట్ ఈ షేర్ను క్యాష్ సెగ్మెంట్ తీసుకోవచ్చు. ఇక్కడ డివిడెండ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, మన బెల్ డివిడెండ్ ఇచ్చింది 150 పైసా. అది ఈరోజు రికార్డ్ డేటు 11th మార్చ్. అంటే నిన్న అంతకుముందు ఎవరైతే డివిడెండ్ తీసుకున్నారో వాళ్ళకి డివిడెండ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈరోజు కొన్నాళ్ళకి డివిడెండ్ రాదు, అది గుర్తించండి. అట్లనే ఐఓ కెమికల్ కూడా స్ప్లిట్ పార్ట్ ఇచ్చింది, అది కూడా ఈరోజు రికార్డ్ డేటు. ఇది 10 రూపీల షేర్ను 2 రూపీస్ చేస్తుంది. అంటే అంతకుముందు ఉన్న ఒక షేర్ను 5 షేర్గా అవుతుంది. అది ఎవరైతే నిన్న అంతకుముందు ఉన్న వరకు వస్తుంది, అది గుర్తించండి. ఈరోజు స్ప్లిట్ అయ్యి మన అడ్జస్ట్మెంట్ అవుతుంది, అది గుర్తించండి. GRN డివిడెండ్కు మన మీటింగ్ డేట్ పెట్టింది 13th మార్చు. అండ్ ఉడ్కోర్ కూడా డివిడెండ్ మీటింగ్ పెట్టింది 13th మార్చు. క్యాష్ లోన్ కూడా డివిడెండ్ పెట్టింది 9.50 పైసా. దాని రికార్డ్ డేట్ 18th. అంటే 17th లోపల ఎవరైతే తీసుకుంటారో ఈ షేర్స్ కలిగి ఉంటారో వాళ్ళకి డివిడెండ్ వచ్చే అవకాశం ఉంది, గుర్తించారు. అట్లనే CIE ఆటోమేటిక్ డివిడెండ్ 7 రూపీస్, దాని రికార్డ్ డేట్ 21st మార్చు. అండ్ సన్ఫై కన్జ్యూమర్ 55 రూపీస్, రికార్డ్ డేట్ 28 మార్చు. సో ఇవి వార్తలు అండి.
అండ్ దీని తర్వాత కూడా మన బిజినెస్ వార్తలు అండ్ మన టెక్నికల్ వార్తలపై ఉంటుంది, అది కూడా గమనించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టుడే మీరు.